హలో గాయ్స్, ఈరోజైతే ఫ్రాంక్లిన్ బాయ్ మనిషిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారనమాట. ఎందుకు అరెస్ట్ చేశారు మన ఫ్రాంక్లిన్ బాయ్ మనిషిని? మార్నింగ్ అయితే అయిపోయింది. అర్రే బాబు రే, ఏందిరా నా ఫోన్కి ఏదో నోటిఫికేషన్ అయితే వచ్చినట్టుంది. అరే బాబు, నా ఫోన్కి ఎవరు ఫోన్ చేశారు? అయ్యో బాబు, ఫ్రాంక్లిన్ అన్న నా ఫోన్కి ఫోన్ చేశాడా? అరే బాబు, నేనైతే ఫుల్గా నిద్రలో ఉన్నాను. ఫ్రాంక్లిన్ అన్న కాల్ అయితే ఎత్తలేదు. అర్జెంటుగా ఫ్రాంక్లిన్ అన్నకి రిటర్న్ కాల్ అయితే చేసేద్దాం. అయ్యా అన్న, నా ఫోన్ అయితే ఎత్తట్లేదు. అసలు ఎందుకు ఫ్రాంక్లిన్ అన్న నాకు కాల్ చేశారు అసలు? హలో ఫ్రాంక్లిన్ అన్న, కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంది మన ఫ్రాంక్లిన్ అన్న? ఏమైంది మన ఫ్రాంక్లిన్ అన్నకి? కొంపదీసి మన ఫ్రాంక్లిన్ అన్న మన ఇంటికి గట్ట వచ్చాడా ఏంది? ఒక్కసారి చూసేద్దామా? ఇక్కడికి వెళ్ళి అయితే కనిపిస్తుంది మన సిటీ మొత్తం. అయ్యో బాబోయ్, ఫ్రాంక్లిన్ అన్న అయితే నా ఇంటికైతే రావలేదు. ఎందుకంటే బయట అయితే ఫ్రాంక్లిన్ అన్న కార్ అయితే లేదు. అర్జెంటుగా మనమైతే ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి వెళ్ళాలి. నా ఫ్రాంక్లిన్ అన్న నాకు ఎందుకు కాల్ చేసాడో కనుక్కోవాలి. పదండి, మనం ఫ్రాంక్లిన్ అన్న ఇంటికైతే వెళ్దాం. అరే బాబోయ్, నేను ఎంతగా పెంచుకుంటున్న మొసలైతే స్విమ్మింగ్ పూల్ నుండి అయితే బయటకైతే వచ్చేసింది. నేను మొసలన్నీ ఎంత లోపల పెట్టాను. ఆ మొసలు ఎందుకు బయటకు వచ్చింది? అబ్బా, ఆ మొసలు అయితే చాలా డేంజర్ అనమాట. కరిస్తే చచ్చిపోతాం అనమాట. అయ్యో బాబో, ఇది చూసారా ఎక్కడైతే ఇరుక్కుందో మొసలి? దానికి దొరికాను, నన్ను అయితే చంపేస్తుంది. దాన్ని అయితే ఇప్పుడైతే మనమైతే చంపేయాలి. లేదంటే ఎవడైనా వచ్చాడంటే వాడినైతే చంపుకు తినేస్తుంది. ఇది చూస్తున్నారు కదా నా వైపు ఎలా వస్తుందో. దెబ్బకి చచ్చింది మొసలు. ఇంకా అయిపోయింది. మొసలను అయితే చంపేసాం మనం. ఉన్న ఒక్క మొసలైనా నీటిలో సరిగ్గా ఉంచేస్తే చాలు మనకి. ఇప్పుడైతే పదండి, మన ఫ్రాంక్లిన్ అన్న ఎందుకు కాల్ చేశాడో తెలియదు. అర్జెంటుగా ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి, బండిలో అయితే ఫుల్గా పెట్రోల్ అయితే ఉంది. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోవాలి ఫ్రాంక్లిన్ అన్న ఇంటికి. అయ్యమ్మా, గేట్ తెరుచుకో, నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి. ఫ్రాంక్లిన్ అన్నకి ఏం సమస్య వచ్చింది? మన అంత పెద్ద ఫ్రాంక్లిన్ అన్న మనకు కాల్ చేసి ఎందుకు రమ్మన్నాడు రా బాబోయ్? అసలు ఏం అర్థం కావట్లేదు. అర్జెంటుగా ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. అయ్యమ్మా, వచ్చేసాము మనం ఫ్రాంక్లిన్ అన్న ఇంటికి. అయ్యమ్మా, ఫ్రాంక్లిన్ అన్న బయట కూడా లేడు. ఎక్కడుంటాడు మన ఫ్రాంక్లిన్ అన్న? అరే బాబోయ్, ఒక్కసారి అయితే బండి ఇక్కడ పార్కింగ్ చేసి అయితే ఇంట్లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. అరే బాబోయ్, ఫ్రాంక్లిన్ అన్న వచ్చేసాను. ఎక్కడున్నావు ఫ్రాంక్లిన్ అన్న? ఫ్రాంక్లిన్ అన్న బయటికి రా అన్న. ఫ్రాంక్లిన్ అన్న వెహికల్స్ కూడా లేవు బయట. అయ్యమ్మ, ఫ్రాంక్లిన్ అన్న కారు ఏమైంది? మన ఫ్రాంక్లిన్ అన్న ఏమయ్యాడు? మన కోసం చోటు వచ్చినట్టున్నాడు. కింద ఉన్నాడా చోటు? చోటు వస్తున్నా, ఆగు చోటు. చోటు వచ్చాడు. చోటు దగ్గరికి అయితే అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఫోన్ చేసినందుకైతే చోటు అయితే వచ్చేసాడు. అరే చోటు, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావురా? రే చోటు, ఓకే లోపల ఉన్నావా? రా చోటు, నీతో నేనైతే మాట్లాడాలి. రా చోటు. అన్న చెప్పండి అన్న, మార్నింగ్ ఎందుకు అర్జెంటుగా కాల్ చేశారు? అసలు ఏమైంది? అదంతా నీతో మాట్లాడదామనే కాల్ చేశా. రా చోటు, ఈడికి రా, మనమైతే ఇక్కడైతే మాట్లాడుకుందాం. వచ్చేసాను. ఇప్పుడైతే చెప్పండి అన్న, అసలు ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నారు? చోటు, నువ్వైతే ఈరోజు అయితే కన్స్ట్రక్షన్ ఏరియాకి అయితే వెళ్ళాలి. అది సిటీ చివరిలో ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ ఏరియాకి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ ఏరియా మనమైతే కబ్జా చెయ్యాలి. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నీ దగ్గర ఉన్న గన్స్ అన్ని పట్టుకుని వెళ్ళి చంపేసే. నీ ఇంట్లో చాలా గన్స్ అయితే నేను పెట్టాను. ఆ గన్స్ అన్ని పట్టుకుని వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపేసి, పోలీసులు వచ్చినా సరే వాళ్ళని కూడా చంపేసా చోటు. సరే, జాగ్రత్తగా నేను చెప్పిన పని చేసిరా. నేనైతే వెళ్తున్నాను. ఆ కన్స్ట్రక్షన్ ఏరియా మన సొంతం అవ్వాలి సాయంత్రం లోపు. సరే, నువ్వైతే చెప్పిన పని చేసుకొని రా. నువ్వు సాయంత్రం వచ్చి నన్ను కలు. అరే బాబు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళి మన ఫ్రాంక్లిన్ అన్న చెప్పిన పని అయితే చెయ్యాలి. సాయంత్రం లోపు ఆ ఏరియా అయితే మనదైతే సొంతం చేసుకోవాలి. అప్పుడైతే నేను వచ్చి మన ఫ్రాంక్లిన్ అన్నకైతే చెప్పేస్తాను ఆ ఏరియా మనది అని. ఇప్పుడైతే అర్జెంటుగా వెళ్ళాలి. పదండి, మన ఇంటికి వెళ్ళి మన ఇంటి దగ్గర ఉన్న AK-47 గన్ అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోదాం కన్స్ట్రక్షన్ ఏరియాకి. ఆ కన్స్ట్రక్షన్ ఏరియాకి వచ్చిన వాళ్ళందరినీ చంపేద్దాం. అయ్యో, అక్కడికి వెళ్ళేలాగా బండితో పడిపోయేటట్టు ఉన్నాను రా బాబోయ్. ఇప్పుడు మనం అర్జెంటుగా మన ఇంటికి వెళ్ళి ఇంకా వేరే బైక్ తీసుకుని అయితే మనమైతే వెళ్ళిపోదాం పదండి కన్స్ట్రక్షన్ ఏరియాకి. ఇంకా ఇంట్లోపల అయితే మన ఫ్రాంక్లిన్ అన్న గన్స్ కూడా పెట్టానని చెప్పాడు. ఆ గన్స్ కూడా తీసేసుకుందాం పదండి. వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే మన ఇల్లు. అయ్యో, గేట్ తెరుచుకోవాలి. అమ్మ, ఈ గేట్ ఏంద్రా బాబో ఇంత లేట్గా తెరుస్తుంది? నెక్స్ట్ టైం ఇంత లేట్గా తెరుచుకుంటే ఈ గేట్ అయితే ఇరిచి పడేస్తాను. ఓకే, ఇప్పుడైతే వచ్చేసాం. బండి ఎక్కడైతే పార్కింగ్ చేసేద్దాం. మనం వేరే బండితోనైతే వెళ్దాం పదండి కన్స్ట్రక్షన్ ఏరియాకి. అంతకుముందు మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఇక్కడ బెడ్రూమ్లో అయితే గన్స్ అయితే పెట్టానని చెప్పాడు. పదండి, కింద హాల్లో అయితే పెడతాడు నాకు తెలిసి ఫ్రాంక్లిన్ అన్న. అయ్యో, మా ఫ్రాంక్లిన్ అన్న అయితే ఇక్కడైతే గన్ అయితే పెట్టాడు. నేనైతే గన్ అయితే తీసేసాను. ఇప్పుడైతే మనం ఒక మంచి బైక్తో అయితే వెళ్ళిపోదాం పదండి కన్స్ట్రక్షన్ ఏరియాకి. నేనైతే KTM బైక్ చీట్ కూడా అయితే కొట్టేశాను. 1210 అనమాట వచ్చేసింది. నాకైతే ఎక్సలెంట్ KTM బైక్. ఇప్పుడైతే పదండి, మనమైతే అర్జెంటుగా కన్స్ట్రక్షన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఏరియా మొత్తం మనమైతే కబ్జా చేసేద్దాం పదండి.
అరే బాబోయ్ గేట్ ఏంద్రా ఎంత మెల్లిగా తెరుచుకుంటుంది. నెక్స్ట్ టైం ఎలాగని తెరుచుకుంటే అయిపోయింది. నా గేట్ని అయితే బాంబు అయితే పే చేస్తాను. ఇప్పుడైతే పదండి. ఎర్ర కారు గుద్దేశాడు రా బాబోయ్. ఈడు కారు అయితే నాకు తెలిసి అయిపోయి ఉంటుంది ఈ పాటికి. డోర్లన్నీ ఇరిగిపోయాయి ఈడు కారు అయితే. ఇప్పుడైతే పదండి, మనమైతే కన్స్ట్రక్షన్ ఏరియాకి అయితే దగ్గరలోనైతే ఉన్నాము. మన ఫ్రాంక్లిన్ అన్న నాకు ఈ రూట్ అనే చెప్పాడు కన్స్ట్రక్షన్ ఏరియా. వచ్చేసింది కన్స్ట్రక్షన్ ఏరియా. ఇదే కదా కన్స్ట్రక్షన్ ఏరియా? అవును, ఇదే కన్స్ట్రక్షన్ ఏరియా అనుకుంటాను. మన ఫ్రాంక్లిన్ కరెక్ట్గా ఇవే చెప్పాడు. అటు సైడు ఇటు సైడు బిల్డింగ్స్ ఉంటాయి. ఒక కన్స్ట్రక్షన్ ఏరియా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అని చెప్పాడు. ఆ ఏరియా ఇదే అని అనుకుంటాను. అయ్యమ్మ ఇప్పుడైతే దిగేసి ఇక్కడికైతే ఎవరు రాకుండా అయితే మనకమైతే చూడాలి. సాయంత్రం లోపు ఈ బిల్డింగ్ అయితే మన ఫ్రాంక్లిన్ అన్న సొంతం అయితే అయిపోవాలి. మన ఫ్రాంక్లిన్ అన్న ఇక్కడ పెద్ద సూపర్ మార్కెట్ ఇంకా సినిమా హాల్ అయితే కట్టబోతున్నాడంట నాకు చెప్పాడు ఫ్రాంక్లిన్ అన్న. ఇప్పుడైతే ఫ్రాంక్లిన్ అన్న అయితే మనమైతే మెసేజ్ అయితే చేసేద్దాం. అన్న మనమైతే వచ్చేసాము. అయ్యో బాబు ఇప్పుడైతే ఎవరైనా వస్తే వాళ్ళ పని అయితే అయిపోయింది. ముందైతే నడుచుకుని వెళ్ళి అయితే చెప్పేద్దాం వాళ్ళకైతే ఇటు సైడ్ రావద్దు, ఇది ఇంకా మన ఫ్రాంక్లిన్ అన్న ఏరియా అనేసి. వెనకపోతే గన్తో అయితే మాట్లాడేద్దాం. ఓకే, ముందైతే బైక్తోనైతే వస్తున్నాడు, వాడిని అయితే ఆపేసి చెప్పేద్దాం. నువ్వు అర్జెంటుగా బైక్ అయితే వెనక్కి తీసుకుని వెళ్ళిపో, ఇటు సైడ్ వచ్చావో చచ్చావే, ఎందుకంటే ఇది మన ఫ్రాంక్లిన్ అన్న ఏరియా కాబట్టి. అరే వెళ్ళురా వెళ్ళు, అనవసరంగా నీ ప్రాణాలు కోల్పోవద్దు వెళ్ళు. నాకు తెలిసి నేను ఇచ్చిన వార్నింగ్కి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు అనుకుంటాను. పొరపాటున ఇటు సైడ్ వచ్చాడంటే ఇంకా చచ్చాడే. అయ్యమ్మా నా మాట కూడా లెక్క చేయడా, ఈడైతే అయిపోయాడు. చూసారా బండి మీద నుండి ఎలా ఎగిరిపోయాడు. నీకు అప్పటికే చెప్పాను ఇటు సైడ్ వస్తే చంపేస్తానని. అయిపోయాడు రా. ఇప్పుడు ఈడ్ని కూడా చెప్పి చూద్దాం. ఈడు వచ్చాడంటే చచ్చాడే ఇప్పుడు. అరే నువ్వు కూడా వెళ్ళిపోరా, ఇది మన ఫ్రాంక్లిన్ అన్న ఏరియా, నువ్వు ఇటు రాకూడదు. వచ్చావా అయిపోయావే. మా ఫ్రాంక్లిన్ అన్న నిన్నైతే చంపేయమన్నాడు వస్తే. ఈడు మన మాట వినేటట్లేడు, ఈడ్ని కూడా చంపేద్దాం. అరే బాబా ఎటు పరిగెడుతున్నావు, అటు వెళ్ళినందుకే నిన్నైతే చంపేస్తున్నాను, ఇంకా అటే పరిగెడతావా, అయిపోయావు. ఇప్పుడు ఇద్దరినైతే చంపేశాము, ఇంకోటి కూడా వస్తున్నాడు, వాడిని కూడా చంపేద్దాం. ఎందుకంటే వాడైతే నా మాట ఏంటో, అందుకే ఇక్కడైతే ఉందాం, కరెక్ట్గా ఈ ప్లేస్లో అయితే ఉందాం. ఎవడైతే గోడ దేటి వచ్చాడో వాడిని అయితే షూట్ చేసి పడేద్దాం. అది పోలీసులు అయినా సరే పబ్లిక్ అయినా సరే ఎవరైనా మనకు ఎక్కువ కాదు. మనమైతే ఫ్రాంక్లిన్ బాయ్ మనిషిని. అయ్యమ్మా వీడైతే వచ్చేస్తున్నాడు ఇంకా లోపలికి. హలో గైస్, ఈ వీడియో అయ్యేలోపు మీ అందరూ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో పార్ట్ 2 కూడా ఉంది. మీరు ఎంత బేగి సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే అంత బేగి పార్ట్ 2 అయితే మీకైతే ఇచ్చేస్తాను. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే పెట్టుకోండి. అరే వీడైతే వచ్చేస్తాడు లోపలికి, ఇక్కడ ఈయనైతే చంపేద్దాం పదండి. అయ్యమ్మ అయిపోయాడు, వీడు కూడా చనిపోయాడు, ఇంకా అయిపోయాడు. లోపలికి ఎవడొస్తే వాడిని అయితే కథ అయితే చేస్తాము, ఎందుకంటే మనం ఫ్రాంక్లిన్ బాయ్ మనుషులు, మనకైతే పోలీసులు కూడా అడ్డుంటారు. అయ్యమ్మా పోలీసులు చూసారా లోపలికి అయితే రాలేదు, ఎందుకంటే తెలుసు పోలీసులకి మనం కానీ లోపలికి వచ్చారంటే మనమైతే ఎడమని పోలీసులకి అయితే తెలుసు. వాళ్ళ ఎదురుగా వీడిని అయితే చంపేద్దాం. ఇప్పుడైతే పోలీసుని కూడా షూట్ చేసేద్దాం, ఎందుకంటే వాడైతే నన్నైతే చంపడానికి అయితే చూసారా గన్ అయితే ఎలా పెట్టాడో, బయటికి వెళ్ళానంటే నాకైతే వాడైతే చంపేస్తాడు. సో మనమే వాడిని అయితే చంపేద్దాం. అయిపోయాడు. ఇప్పుడు పోలీసుని అయితే మనమైతే చంపేసాము. అర్జెంట్గా ఫ్రాంక్లిన్ అయితే మెసేజ్ అయితే పెట్టాలి, మనమైతే పోలీసుని అయితే చంపేశామని. అయ్యమ్మా నేనైతే ఫ్రాంక్లిన్ అయితే మెసేజ్ అయితే పెట్టేశాను, మనమైతే పోలీసుని అయితే చంపేశామని. ఇప్పుడైతే ఇక్కడ ఎవడో ఎన్పిసి అయితే వస్తున్నాడు, వాడిని కూడా మనమైతే చంపేద్దాం. లోపలికి ఎవరెవరు రావడానికి ట్రై చేస్తున్నారో అందరినీ చంపేద్దాం. అరే బాబు ఈడు ఇంకా చాలేదేంద్రా, చచ్చాడు. ఈడైతే ఎలా వస్తున్నాడు, ఆయన్ని చంపిన భయం లేకుండా అయితే వస్తున్నాడు, అయిపోయాడు. అరే బాబు నీకేమైనా కళ్ళు కనిపడవేంద్రా, నువ్వు కూడా వస్తున్నావు. అరే పరిగెట్టుకుని వస్తున్నావేంద్రా, కొట్టేస్తావా ఏంది, నా దగ్గర గన్ ఉందిరా బాబోయ్. పోలీసులు చంపేశాను మీరంతా. గాయ్స్ ఇప్పుడైతే అందరినైతే మనమైతే చంపేసాము. ఇప్పుడైతే మిగిలింది ఈ కార్లను అయితే పేల్చేద్దాం పదండి. ఇప్పుడు కరెక్ట్గా 3 కార్లు అయితే ఉన్నాయి. 3 కార్లు బాంబేస్ అయితే లేపేద్దామా, వద్దు మిసైల్ వేసి అయితే లేపేద్దాం. అరే బాబాయ్ చూస్తున్నారు కదా ఎంత హైట్ ఎగిరాయో. ఇప్పుడైతే అందరికీ తెలుస్తుంది ఇది ఇంకా మన ఫ్రాంక్లిన్ బాయ్ ఏరియా అని. అరే బాబాయ్ ఏంద్రా ఇక్కడ 2 పోలీస్ కార్లా 3 పోలీస్ కార్లా, అయ్యా బాబాయ్ ఈ రోజైతే నా పని అయితే ఖతమైపోయినట్టు ఉంది. అర్జెంటుగా ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి అయితే పరిగెట్టాలి. అరే పరిగెట్టు చోటు, ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి అయితే పరిగెట్టాలి, అర్జెంటుగా పరిగెట్టాలి మనమైతే, ఎందుకంటే దొరికామంటే పోలీసులు అయితే మనల్ని అయితే అరెస్ట్ చేస్తారు. ఫ్రాంక్లిన్ అన్న కాపాడు, ఫ్రాంక్లిన్ అన్న కాపాడు, పోలీసులు అయితే నన్ను అయితే అరెస్ట్ చేసేస్తున్నారు. సార్ నన్ను అయితే అరెస్ట్ చేసేయండి సార్, నన్ను అయితే చంపేయొద్దు ప్లీజ్ సార్, నన్ను అయితే అరెస్ట్ చేసేయండి. అరే బాబోయ్ మన ఫ్రాంక్లిన్ బాయ్ మనిషిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. అయ్యమ్మా సార్ నేనైతే ఫ్రాంక్లిన్ బాయ్ మనిషి, నన్ను కానీ అరెస్ట్ చేశారంటే మీ పోలీస్ స్టేషన్ అయితే తగలడిపోద్ది. మా ఫ్రాంక్లిన్ అన్న రాకముందే నన్ను అయితే వదిలేయండి. అయ్యమ్మా ఇన్ని పోలీస్ కార్లా, అరే బాబోయ్ మన ఫ్రాంక్లిన్ బాయ్ మనుషులను చంపడానికి ఇన్ని పోలీస్ కార్లు వచ్చాయా. అరే బాబోయ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా చూసేద్దాం. మన ఫ్రాంక్లిన్ బాయ్ వచ్చి పోలీస్ స్టేషన్లో అయితే తగడబెట్టేస్తాడనమాట.
ఆ పార్ట్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పార్ట్ 2 అని అయితే చేసేయండి. అరే బాబోయ్, చూస్తున్నారు కదా మన ఫ్రాంక్లిన్ భాయ్ మనిషిని అరెస్ట్ చేస్తే ఎన్ని పోలీస్ బందోబస్తు వచ్చాయో చూస్తున్నారా. అడుగడుగున పోలీస్ కార్లు అనమాట. అంత రేంజ్ అయితే మన ఫ్రాంక్లిన్ భాయ్ అంటే ఇలా ఉంటుంది అనమాట సిటీలో. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ భాయ్ అయితే స్టేషన్కి అయితే రమ్మంటారు నాకు తెలిసి. ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ భాయ్ మనిషి కోసం వస్తాడా లేడా మన ఫ్రాంక్లిన్ భాయ్. అరే బాబోయ్, చూస్తున్నారు కదా ఎన్ని కార్లు ఎలా వచ్చాయో మన ఫ్రాంక్లిన్ భాయ్ మనిషి కోసం. ఇప్పుడు పార్ట్ 2 కోసం అయితే మీరైతే వెయిట్ చేయండి. అంతవరకు బా.